విషయాల కోసం ట్రావెల్ చేస్తామండి యూఎస్. ఏంటంటే చీప్గా పెట్రోల్ దొరుకుతుంది అక్కడ, దాని తర్వాత హైదరాబాద్ బిర్యానీ కోసం, దాని తర్వాత షాపింగ్లో ఎక్కువ డిస్కౌంట్ల కోసం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక కొత్త వ్లాగ్తో వచ్చాను మీ దగ్గరికి. సో వీకెండ్ అయ్యేసరికి నేను మా ఫ్రెండ్ మేమేమనుకున్నామంటే, సరే యూఎస్కి బై రోడ్ వెళ్ళి మంచిగా బిర్యానీ తినేద్దాం, దాని తర్వాత కొద్దిగా ఒక 2 టీ-షర్ట్లు కొనుక్కొనేసేసి మళ్ళీ బ్యాక్ వద్దామన్న ప్లాన్లో వెళ్తున్నాం అనమాట. అఫ్కోర్స్ వచ్చేదారిలో మళ్ళీ మన ట్యాంక్ కూడా ఫుల్ చేయించుకోవాలండి మన వెహికల్ది, ఎందుకంటే చీప్గా మనకి పెట్రోల్ ప్రైసెస్ దొరుకుతాయి అనమాట అక్కడ. సో దానివల్ల ఈ సాటర్డే మేము యూఎస్కి బై రోడ్ వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ టైం మేము ఫిబ్రవరిలో వెళ్ళాము మేమిద్దరమే. సో చాలా స్మూత్గా జరగబోతుంది. ఈ వీడియోలో ఏంటి అన్నట్టు మొత్తం నేను మీకు ఇమిగ్రేషన్స్ క్లియర్గా చూపిస్తాను, బై రోడ్ వెళ్తే ఇమిగ్రేషన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో దీని తర్వాత మళ్ళీ పార్ట్ 2 నేను తొందరలోనే మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకోసం. వీకెండ్ వస్తే చాలు, చూసిరు కదా ట్రాఫిక్ ఎట్లుంటుందో బార్డర్ దగ్గర. సో ఎదురుగా కనిపిస్తుంది ఏంటి అన్నట్టంటే కెనేడియన్ కస్టమ్స్ అనమాట. సో మేము ఇంకా ఇప్పుడు ఇదేంటి అన్నట్టంటే ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతున్నాము ఏది మన బార్డర్లోకి. కాకపోతే ఏంటి అన్నట్టంటే సాటర్డే అయ్యేసరికి అసలు ట్రాఫిక్ చూడండి, కిలోమీటర్ 2-3 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది నాకు తెలిసి. కాకపోతే ఏంటంటే జస్ట్ మనకి కస్టమ్స్ కియాస్క్ వరకు వెళ్ళడానికి దగ్గర మాకు వెయిట్ టైమే 1 అవర్ పడుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సాటర్డే సండే వచ్చింది అన్నట్టంటే దండయాత్ర చేస్తారు ఏది సియాటల్ పోవడానికి. అక్కడ ఏంటి అన్నట్టంటే బేసికలీ మనకి గ్రాసరీస్ మంచిగా దొరుకుతాయి, దాని తర్వాత ఫుడ్ బాగా దొరుకుతుంది. సో దాని పర్పస్ మీద ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు అనమాట ఏది వీకెండ్లల్లా. సో మనము ఫ్లైట్లో ఫ్లై చేసేటప్పుడు వేరే కంట్రీస్కి మనకి ఎయిర్పోర్ట్స్లో డ్యూటీ ఫ్రీ అని ఉంటుంది కదా, ఏది డ్యూటీ ఫ్రీ జోన్, మనకి ట్యాక్సెస్ అవి ఏమీ వేయరు అనమాట అక్కడ. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటి అన్నట్టంటే మీరు బై రోడ్ వెళ్ళేటప్పుడు కెనడా నుంచి యూఎస్కి, యూఎస్ నుంచి కెనడాకి వచ్చేటప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఇప్పుడు చూస్తున్నట్టయితే అక్కడ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ కనిపిస్తుంటాయి మీకు. ఓకే, సో ఇదేంటి అన్నట్టంటే ఇది కెనడా డ్యూటీ ఫ్రీ అనమాట. సో ఒకవేళ మీరు ఏమైనా క్యారీ చేయాలి యూఎస్ లోపలికి అన్నట్టంటే ఇందాక ముందు ఒక రైట్ చూసారు కదా, ఆ రైట్లో నుంచి వెళ్ళిపోయినారు అన్నట్టంటే కనుక మీరు అది డ్యూటీ ఫ్రీ దగ్గరికి వెళ్తారు. మీకు అక్కడ కూడా ఏంటి అన్నట్టంటే పార్కింగ్ అదంతా అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాల్సినవి మీరు పిక్ చేసుకునేసేసి మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చారు అన్నట్టంటే కనుక మీకు లైన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ పర్చేస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఉండదు మీకు. ఓకేనా, ఒకసారి మీరు ఎంటర్ అయ్యారు అన్నట్టంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు, దీంట్లోంచి ఇట్లా లోపలికి వచ్చేయచ్చు. ఈ డ్యూటీ ఫ్రీ దగ్గర ఉన్న పాయింట్ మాత్రమే మీకు లాస్ట్ పాయింట్ అనమాట రిటర్న్ వెళ్ళడానికి కెనడా లోపలికి. ఒక్కసారి ఈ పాయింట్కి ఎంటర్ అయ్యారు అన్నట్టంటే ఇంకో రిటర్న్ ఉండదు మీకు, డైరెక్ట్ ఇంకా కస్టమ్స్లోకే. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ఇది డ్యూటీ ఫ్రీ ఏరియా ఇదంతా కూడా, కానీ చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది ఈరోజు ట్రాఫిక్. సో రాంగ్ డే పెట్టుకున్నట్టు ఉందన్నమాట మాకు అట్లా. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కెనేడియన్ కస్టమ్స్ అనమాట. మనం రివర్స్లో వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో ఈ ఆఫీసెస్ ఏదైతే ఉన్నాయో అవి కెనేడియన్ కస్టమ్స్ వాళ్ళవి. సో అటు సైడ్ ఆగుతాం మనము. సో ప్రస్తుతానికి మనం యూఎస్ సైడ్ వెళ్తున్నాం, యూఎస్ కస్టమ్స్ దగ్గర ఆగుతాం అనమాట మనం ఇప్పుడు వెళ్ళే దారిలో. సో ఇప్పుడు ఏంటి అన్నట్టంటే ఇంకొక ఫర్లాంగ్ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆగామన్నమాట ఇక్కడ. అసలు ట్రాఫిక్ చూడండి, అట్ లాస్ట్ వెళ్తున్న లైన్ ఏంటి అన్నట్టంటే అది నెక్సెస్ లైన్ అంటారు దాన్ని. సో ఏంటి అన్నట్టంటే ప్రతిరోజు కానీ వెరీ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా లైన్లలో ఆకుండా ఉండడానికి ఏంటి అన్నట్టంటే నెక్సెస్ పాస్ తీసుకుంటారనమాట. నెక్సెస్ అనేది ఓన్లీ కెనేడియన్ సిటిజన్స్కి ఇస్తారు. సో అట్లా వాళ్ళు దాంట్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే అది ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి మనము. ఇప్పుడు మీరు అవతల సైడ్ లైన్ చూస్తున్నారు కదా, అదంతా యూఎస్ నుంచి కెనడా సైడ్ పోతున్న వాళ్ళు అనమాట. ఇందాక వెనకాల బిల్డింగ్ చూపించాను కదా మీకు, సో అది కెనేడియన్ కస్టమ్స్ అది. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ లైన్ అంతా కూడా కెనడా లోపలికి రావడానికి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అటు సైడ్ వెయిట్ చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి అన్నట్టంటే యునైటెడ్ స్టేట్స్ సైడ్కి వెళ్తున్నాం అనమాట మనం ఎంటర్ కావడానికి. సో ఇదంతా కూడా ఈ మధ్యలో ఇదంతా వాక్వే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఏంటంటే పీస్ ఆర్చ్ పార్క్ అనమాట ఇది. సో ఏంటంటే అటు సైడ్ యూఎస్ సైడ్ ప్లస్ కెనడా సైడ్ ఒకటి పీస్ ఆర్చ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఏంటి అన్నట్టంటే ఒక ఆర్చ్ టైప్, దాని మీద ఏంటి అన్నట్టంటే కెనడా యూఎస్ ఫ్లాగ్స్ ఉంటాయి. అక్కడ బార్డర్ లైన్ మనకి 0 బార్డర్ లైన్ ఒకటి ఉంటుందన్నమాట. సో అట్లా. సో ఇదంతా కూడా ఏంటి అన్నట్టంటే ఇక్కడ ఈ ట్రాఫిక్లో ఎట్లా అంటే పిల్లల్ని తీసుకుని అందరూ బయటికి దిగేసేసి అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. నేను కూడా సరే ట్రాఫిక్ అయిపోయింది కదా, సో ఇది చూడండి ఆల్రెడీ కెనడా దాటి ఇది ఇప్పుడు 0 జోన్లో ఉన్నాం మనం. సో ఇక్కడ నేను కూడా సరే దిగి మొత్తం షూట్ చేద్దాము ఎట్లా ఉంది అని చెప్పేసి చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో.
అసలు వీకెండ్లో పోతే మాత్రం ఫుల్ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి వెనకాల మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు ట్రాఫిక్, ఇటు సైడ్ ఒక బార్డర్ వర్క్ అనమాట. సో అటు సైడ్ కూడా కెనేడియన్ ట్రాఫిక్ కూడా చూడండి మార్నింగ్ పూట ఎట్లా ఉందో. సో వాళ్ళకి ఏంటంటే మేజర్ సిటీ సియాటల్ మనం ట్రావెల్ చేసేటప్పుడు. ఇప్పుడు యూఎస్ వాళ్ళకి మన సైడ్ రావడానికి మేజర్ సిటీ ఏంటి అన్నట్టు వ్యాంకూవర్. సో ఈ రెండు ఏంటంటే టూరిస్ట్ అట్రాక్షన్స్ అట్లా. సో కాబట్టి ఇప్పుడు చూసారా మనకి బండ్లు ఆపుకొని అందరూ ఈ పార్క్ లోపలికి ఎట్లా పోతున్నారో. సో ఫైనలీ చాలా సేపటి తర్వాత ఏంటి అన్నట్టు లైన్ కదిలింది. సో చూడండి లెఫ్ట్ సైడ్ మీకు ఒకటి ఆర్చ్ కనిపిస్తుంది చూసారా, దాని మీద మీకు కెనడా అండ్ యుఎస్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో అది పీస్ ఆర్చ్ అనమాట. సో ఈ చుట్టుపక్కల ఉండే పార్క్ మొత్తం యుఎస్ సైడ్ ప్లస్ కెనడా సైడ్ ఉండే పార్క్ మొత్తాన్ని పీస్ ఆర్చ్ పార్క్ అంటారు అనమాట. సో మీరు ఇక్కడ ఆగి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఫుల్గా బ్లాక్ ఉంది అన్నట్టు ఇప్పుడు మనుషులను చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్. సో వాళ్ళు అట్లా ఆగిపోయి ఫోటోలు దిగుతూ ఉంటారు. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ లక్కీగా మనకి ఏంటి అన్నట్టు తొందరగానే మూవ్ అయిపోయింది లైన్. ఒక్కసారి ఆ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది అన్నట్టు ఫాస్ట్గా ఫ్లోటింగ్ పెరిగింది అనమాట. సో చూడండి అసలు పీస్ ఆర్చ్ ఎట్లా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది. మీరు బయటకు దిగి చూసారంటే అసలు రెండింటి మీద కెనడా ఫ్లాగ్ ప్లస్ యూఎస్ ఫ్లాగ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో కెనడా ఫ్లాగ్ ఉంది చూసారా, అంటే యూతల సైడ్ అంతా కెనడా, ఆ రైట్ సైడ్ అంతా యూఎస్ ఫ్లాగ్, ఆ రైట్ సైడ్ అంతా కూడా యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆ చెట్టు పక్కన ఒక రాయి కనిపిస్తుంటుంది చూడండి మీకు, ఏది మనకి పీస్ ఆర్చ్. అదేంటంటే జీరో లైన్ అంటారు దాన్ని. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క బార్డర్లో జీరో లైన్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ రాయి ఎక్కడైతే, ఆ రాయికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కెనడా, రైట్ సైడ్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనమాట. అదేంటంటే బౌండరీ స్టోన్ అని అంటారు దాన్ని. సో ఇక్కడ ఏంటి అంటే నేను చాలా ట్రై చేసిన అనమాట, సరే బయటికి వెళ్దాం కార్ ఆపేసేసి ఫోటోలు దిగుదాం అని చెప్పేసి. కాకపోతే ఏంటి అన్నట్టు ఫ్లోటింగ్ ఇందాక వరకు ఏంటంటే చూసారు కదా మనకి కెనేడియన్ కస్టమ్స్ వరకు ఏమో ఫుల్ మనకి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ లైక్ 30 మినిట్స్ మనం అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందో చూడండి, రప వెహికల్స్ బయలుదేరడం స్టార్ట్ చేసినాయి. సో ఫేట్ అట్టుంటుంది మనతో. సో ఇదిగోని చెప్పాను కదా రాయి, లెఫ్ట్ సైడ్ది జీరో బౌండరీ స్టోన్ అంటారు అనమాట దీన్ని. లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ స్టోన్ ఏమో కెనడా, రైట్ సైడ్ ఆఫ్ దట్ స్టోన్ ఈజ్ యూఎస్. సో ఇప్పటి వరకు కూడా మనము ఈ జీరో అంటే ఏంటి అంటే కెనేడియన్ సాయిల్ మీద ఉన్నాము. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం క్రాస్ అయిపోయేసేసి మనం నెమ్మదిగా ఇప్పుడే యూఎస్ దాంట్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అన్నట్టు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4-5 వచ్చారనుకోండి, ఒక ఫ్యామిలీతో వచ్చారనుకోండి, ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ కార్ని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. మీరు కార్లోంచి దిగి ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు అనమాట. రైట్ సైడ్ చూడండి యూఎస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని ఉంది. సో బేసికలీ ఏంటి అన్నట్టు మనం కెనడా సైడ్ నుంచి ఇప్పుడు యూఎస్ సైడ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం పూల బొకేలు, గ్రౌండ్ అంతా హడా ఉంటుంది. యూజువల్లీ మనకేంటి అన్నట్టు అసలు మంచి టూరిస్ట్ అట్రాక్షన్ టైప్ అనమాట. అసలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ దిగి ఫోటోలు దిగి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు అనమాట. కానీ ఏంటో ఈసారి అయితే మేము దిగుతాము అని అనుకున్నాము, కాకపోతే మాకు అది కుదరలేదు. యూజువల్లీ ఇందాక కెనేడియన్ బార్డర్ దగ్గర అంటే కెనేడియన్ కస్టమ్స్ దగ్గర మనం కాసేపు ఆగాము కదా. సో అప్పుడు మేమేమనుకున్నామంటే సరే పీస్ ఆర్చ్ దగ్గర కాసేపు ఒక 2 నిమిషాలు అట్లా దిగేసేసి ఫోటోలు దిగుదాం అనుకున్నాం, కానీ అది వర్కౌట్ కాలే. సో ఇంకా సర్లే ఏముంది అట్లా ఫస్ట్ అయితే మనము కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్స్ క్లియర్ చేసుకునేసి అటు వెళ్ళామంటే మనం తొందరగా కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అవుదాం అనేసి. ఎందుకంటే ఈవినింగ్ కూడా ఏంటి అన్నట్టు మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. సో అదనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ట్రాఫిక్ తెలుస్తుంది కదా, ఆ ఎక్స్ట్రీమ్ రైట్ లైన్ అంతా కూడా ఏంటంటే మీకు నెక్సస్ లైన్, అది నెక్సస్ అంటారు దాన్ని. అదేంటి అన్నట్టు ఎవరైతే కెనేడియన్ సిటిజన్స్ ఉంటారో, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసి వాళ్ళు ఉంటారో వాళ్ళు నెక్సస్ పర్మిట్ అనేది తీసుకుంటారు బోత్ సైడ్స్. ఇప్పుడు మనకి యూఎస్లో వాళ్ళు కూడా తీసుకోవాలి, కెనడా వాళ్ళు కూడా తీసుకోవాలన్నమాట. అంటే ఎవరైతే ఫ్రీక్వెంట్గా అటు ఇటు ట్రావెల్ చేస్తుంటారో అదేంటంటే ఫాస్టెస్ట్ రూట్. మీరు ఏ టైంలో పోయినా కూడా నెక్సస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇదంతా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ రెగ్యులర్ లైన్స్ అనమాట. సో ఈ రెగ్యులర్ లైన్స్లో ఏంటి అన్నట్టు మీకు ఆల్మోస్ట్ చూసినట్టయితే 1 2 3 4 5 6 7 కియాస్క్లు ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక టోల్ గేట్ దాటుతాం కదా హైవేలో, ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ మనకి ఆటోమేటిక్గా స్కాన్ అయిపోయి గేట్ ఓపెన్ అయిపోతుంది, రైట్. సో ఇక్కడ ఏంటి అన్నట్టు ప్రతి కియాస్క్లో ఒక ఇమిగ్రేషన్స్ ఆఫీసర్ ఉంటాడు. ఇప్పుడు మనము ఫ్లైట్ దిగిన తర్వాత ఎట్లా ఉంటుంది, మనం ఒక కియాస్కి వెళ్తే ఇమిగ్రేషన్స్ ఆఫీసర్ మనది పాస్పోర్ట్ అవన్నీ వెరిఫై చేసి మనకి స్టాంప్ వేసి పంపిస్తాడు.
సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ప్రతి ఒక్క కియాస్క్కి ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉంటాడు అనమాట. సో అతను మనకి చెప్తాడు అదేంటి అన్నట్టు, ఒకవేళ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే డైరెక్ట్ మనకి 6 months పర్మిట్ ఉండింది అన్నట్టు వెంటనే వదిలేస్తాడు లోపలికి, నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు అని. లేదు అన్నట్టు మనకి సెకండరీ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి లోపల పంపిస్తాడు. సో ఈ రోజు మనతో అదే జరగబోతుంది అనమాట. ఏంటి అన్నట్టు నా దగ్గర చెప్తాను నేను మీకు, యూజువల్లీ 2 పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి నన్ను సెకండరీ ఇన్స్పెక్షన్కి పంపించేశారు ఈరోజు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. యూజువల్లీ ఏంటంటే ఇది ఏది రికార్డ్ చేయకూడదు, లక్కీగా మన దగ్గర కెమెరా ఉండింది కాబట్టి మనం అది అట్లా పెట్టేసాం, రికార్డ్ అయిపోయింది అట్లా. సో మనకి ఇక్కడ రాసింది కదా ఏంటి అన్నట్టు, ఓపెన్ హ్యావ్ యువర్ డాక్యుమెంట్స్ రెడీ అని చెప్పేసి. సో డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు యూఎస్ వాళ్ళకి ఏంటి అన్నట్టు మన పాస్పోర్ట్ మీద ప్రింట్ అయిన యూఎస్ వీసా అనమాట. సో కాబట్టి ఇప్పుడు నేను నాతో పాటు కౌశిక్ అని చెప్పేసి మా ఫ్రెండ్ వచ్చాడు కదా, సో మేము మా పాస్పోర్ట్స్ అన్నీ తీసేసి రెడీగా పెట్టుకున్నాం. అదిగోండి యూఎస్ వీసాస్ ప్రింట్ అయి ఉన్నాయి అనమాట. సో అవి 2 తీసి రెడీగా పెట్టుకున్నాం. యూజువల్లీ ఏంటంటే మనకి పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్స్ అవి ఏవి ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి వీసా ప్లస్ పాస్పోర్ట్స్తో మాత్రమే వాళ్ళకి పని అనమాట ఇప్పుడు. సో కాబట్టి అన్నీ తీసి రెడీగా పెట్టేశాము. ఇక్కడంతా ఏంటి అన్నట్టు ఇంకా హై డెఫినేషన్ కెమెరాలు అన్నీ ఇంకా హడావిడి ఉంటుంది. అదేంటి మిషన్ ఇంపాసిబుల్ సినిమాల్లో ఉంటాయి కదా కెమెరాలు, సేమ్ అంతే అట్లా హడావిడి ఉంటుంది. అంతే మన మొత్తం ఇట్లా స్కాన్ అయిపోతుందంట వెహికల్ లోపల, ప్రతి ఒక్క నట్టు బోల్ట్ కూడా కనిపిస్తుందేమో ఆ కెమెరాల్లో. ఒకసారి చూడండి ఎట్లున్నాయి కెమెరాలు. సో అట్లా అక్కడ రాసి ఉంటుంది స్మైల్ అనేది ఏదో సంథింగ్. Hello sir, good morning. Hey, roll down the back seat window and take your sunglasses off. Oh yeah. Just 2 people, 3 people? We are 2. Where do you want to go? So we're going to Tulalip Mall for some shopping. Okay. How many days do you want to stay? We're going to come back tonight. How long did you wait in line? I think it's half an hour. No, it's more than half an hour. I would say like 40 minutes maybe. Like it's we would have started like early in the morning, but you know yesterday was Friday night, so we couldn't wake up. Oh my goodness. Oh man. There's a weird smell coming out from here. Do you smell it? You mean the ocean? Yeah, I think so. Oh yeah. I think that's just because of the mud, I believe. Hari, we need to get you an entry permit, okay? Entry permit for me? Yes, sir. I think last time February 17th we both came in. I have 2 passports. One. Nope, I have you in correctly. It says you need an entry permit. Oh. Interesting. I don't like sending people in unnecessarily. Oh no, we just So came in everything- because because Feb 17 we both traveled to US again, like previously. No, I get it. Uh-huh. I understand. Okay, But all interesting. the information on my side is put in correctly. Okay. So it's something else going on. Okay. These are your docs. This is your orange paper. Oh, okay. Post I-94 or L4. You go to secondary inspection, follow their directions. Okay. అదేంద్రా బిస్కెట్ సెకండరీ ఇన్స్పెక్షన్ ఏంద్రా నేను Bear left and continue following ఆయన ఎందుకు I-5 డబుల్ south చార్జ్ towards రాసి వస్తుంది? Seattle. ఐడియా 2 పాస్పోర్ట్లు ఉన్నాయి దానివల్ల అంటావా? అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు. 6 months వ్యాలిడ్ ఉండాలి కదా. పెట్టి నీ పాస్పోర్ట్ చూడు. In 100 meters, turn right and then turn left. అదే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు. ఈ 2 పాస్పోర్ట్లు కూడా వాళ్ళు బిస్కెట్ అయిందంటావా? వైన్ నిలబడి ఇంకా Immediate right, Okay. then left, and follow the cones down all the way. Okay, sure. Cones down all the way అంట. Turn right. Interesting. Oh. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వెళ్తే నువ్వు ఉండాలి ఇక్కడ.
సో ఇప్పుడు మళ్ళీ సెకండరీ ఇన్స్పెక్షన్ కోసం మనల్ని లోపల పంపించారనమాట. యూజువల్లీ మేము February 17th ఏమో ట్రావెల్ చేసినట్టున్నాం యూఎస్కి. సో ఒక్కసారి మీరు లోపల ఇమిగ్రేషన్స్కి మీరు డబ్బులు కట్టిన తర్వాత ఏంటి అంటే బై రోడ్ వెళ్ళినప్పుడు మీకు 6 months టైం ఉంటుంది, మళ్ళీ ఇమిగ్రేషన్స్ జరగదు మీకు. కానీ నా కేసులో ఏమైపోయింది అన్నట్టు అంటే నా దగ్గర 2 పాస్పోర్ట్స్ ఉండేసరికి వాళ్ళు ఏంటి అంటే కొత్త పాస్పోర్ట్కి అది వీసా ఏదైతే ఉందో అది అప్డేట్ చేయలేదండి మేము. సో కాబట్టి మీరు మళ్ళీ లోపలికి రావాలి, మళ్ళీ అది కొత్త పాస్పోర్ట్కి అప్డేట్ చేయాలి అని చెప్పి నన్ను పిలిచారనమాట. సో దానివల్ల ఇంకా కార్ తీసుకునేసేసి ఇంకా వెళ్ళాం లోపలికి. అది సంగతి. సో మేము అట్లా దాన్ని ఏమంటారు ఇంకా బయటకు దిగామన్నమాట. ఇప్పుడు ఏంటంటే యూజువల్లీ లోపలికి పిలుస్తారు మనల్ని, కాకపోతే ఇక్కడ ఏంటి అన్నట్టు ఫాస్టర్ సెకండరీ ఇన్స్పెక్షన్ కోసం వీళ్ళు ఏంటంటే అక్కడ పోలీసులు అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బయట ఒక టేబుల్ వేసుకొని మంచిగా ఒక 3 ఆఫీసర్లు ఉన్నారు. సో వచ్చిన వాళ్ళందరిది కూడా ఏంటి అన్నట్టు మీరు ఇక్కడ కార్లో ఆపుతారు, దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట 1 by 1. మేమేంటి అంటే మాకు అతికిచ్చిన స్టిక్కర్ మీద అసలు ఏంటి రీజన్ రాశారు అనేది చూస్తున్నాం అనమాట. సో దాంట్లో ఏంటంటే రెగ్యులర్ అనే పెట్టుంది, మరి ఆ రెగ్యులర్ అంటే ఏందో మనకు తెలీదు. సర్లే వెయిట్ చేద్దాం కదా, పిలుస్తాడు కదా ఆఫీసర్ అని చెప్పేసి అట్లా వెయిట్ చేస్తున్నాం. యూజువల్లీ ఏంటి అన్నట్టు ఇక్కడ అంతా రికార్డింగ్ అనేది నాట్ అలౌడ్ అనమాట. లక్కీగా మనం ఏంటంటే కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా నెమ్మదిగా అంతా మన దాంట్లోకి రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం ప్రాపర్ ఇమిగ్రేషన్స్ కదా. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా టైం తర్వాత ఇంకా మమ్మల్ని పిలిచారు, మా టైం వచ్చింది. ఇంకా నేను మా వాడు కత్తెలాంటి కుర్రాడు కౌశిక్ వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళి ఇంకా సరే అని చెప్పేసి పాస్పోర్ట్స్ అవన్నీ ఇచ్చినామంటే వాళ్ళు ఏమన్నా అంటే బాబు నీ దగ్గర సెకండ్ పాస్పోర్ట్లకు అప్డేట్ చేయాలి, నువ్వు వెళ్ళి డబ్బులు పే చేసి రావాలి ఒక $6 లోపల అంటే సరే అని చెప్పేసి ఆ పాస్పోర్ట్స్ ఇక్కడే వెళ్ళేసి నువ్వు జస్ట్ మనీ ఒకటి పే చేసి రా కౌంటర్లో, దాని తర్వాత నీకు మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సో నేనేమో ఇంకా డబ్బులు పే చేయడానికి వెళ్తున్నాను. ఇంకోటి ఏంటి అన్నట్టు నాతో పాటు కౌశిక్ వచ్చాడు కదా, కౌశిక్ ఏంటి అన్నట్టు నా పాస్పోర్ట్స్ దాని తర్వాత మిగతా డాక్యుమెంట్స్ కౌశిక్ హ్యాండ్ ఓవర్ చేసేసాడు. అతను హ్యాండ్ ఓవర్ చేసేసి కౌశిక్ నేను వెళ్ళి కార్లో కూర్చో, అబ్బాయి అంటే ఇప్పుడు నేను వెళ్ళి పే చేసి వచ్చిన తర్వాత మీరు ఇంకా యువర్ గుడ్ టు గో అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ పోతున్నా. ఇప్పుడు ఏంది అన్నట్టు ఆల్మోస్ట్ బార్డర్లో వెయిట్ చేయబట్టి 3 hours, రైట్, 3 to 3.5 hours ఎంతో జరిగింది. అప్పటికే ఫుల్ టాయిలెట్ వస్తున్నాం మాకు, ఏంది అన్నట్టు ఏడిపోయాలి అని చెప్పేసి ఇంకా అట్టనే ఉక్కు పట్టుకొని పోయి లోపల పేమెంట్ చేసి ఇంకా ఫైనల్లీ నెమ్మదే ఉరుక్కుంటూ వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇమిగ్రేషన్స్ ఆఫీస్లో తలకాయ నొప్పి ఏంటి అన్నట్టు ఈవెన్ మీరు వాష్రూమ్ వెళ్ళాలన్నా కూడా కిలోమీటర్ లైన్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే వాష్రూమ్ అలోకేట్ చేశారు వీళ్ళు ఏది మన టూరిస్టులకి ఎవరైతే మనకి ఇమిగ్రేషన్స్ కోసం వస్తారో, అది పెద్ద లైన్ అనమాట. ఇంకా అట్లా నెమ్మది కస్టమర్స్ పే చేసుకుని వస్తే ఆ ఆఫీసర్ నీది ఆల్రెడీ అయిపోయింది, నువ్వు కార్ తీసుకుని వెళ్ళిపో అని చెప్పిండు. ఇంకా నెమ్మదిగా వచ్చేసినాం అనమాట, కార్ తీసుకుని ఇంకా బయలుదేరదాము. ఫైనల్లీ ఇంకా బయలుదేరదాం రా బాబు, ఇప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం. సో లెఫ్ట్ సైడ్ చూసారంటే ఎవరైతే ఫ్లాగ్ పోల్ చేయడానికి వస్తారో వాళ్ళు ఆ లెఫ్ట్ సైడ్ డోర్ యూజ్ చేస్తారనమాట. ఫ్లాగ్ పోల్ అంటే ఏంటి అన్నట్టు ఇప్పుడు జస్ట్ కంట్రీ క్రాస్ అయ్యి మళ్ళీ కంట్రీ లోపలికి రావాలి అన్నట్టు ఫ్లాగ్ పోల్ చేస్తారనమాట. ఎవరికైనా వర్క్ పర్మిట్ కావాలన్నా లేకపోతే PR ఎక్స్టెన్షన్ కనుకున్నా వాళ్ళు యూజువల్లీ ఫ్లాగ్ పోల్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి అన్నట్టు మనము ట్రాఫిక్లోనే చాలా ఇమిగ్రేషన్స్ చాలా తొందరగా అయిపోయింది బేసికల్లీ, కాకపోతే మనకి ట్రాఫిక్లో చాలా లేట్ అయింది అనమాట. ఓకే, సో దానివల్ల ఇప్పుడు మనకు ఫస్ట్లో వాడు ఒక స్లిప్ అతికిచ్చాడు కదా కార్ మీద, ఆ స్లిప్ ఇచ్చేసాలి వాళ్ళకి. సో ఇదిగో ఇక్కడ ఈ కియాస్క్లో ఇంకొక లేడీ ఆఫీసర్ ఏముంది, ఆమెకి ఇచ్చేసిపోతాము. ఇంకా అక్క లోపల కూర్చున్నట్టుంది, తను బయటకు వచ్చి అది తీసేసుకుంటుంది, ఇంకా తర్వాత ఎంజాయ్ అని చెప్పి పంపించేస్తుంది. ఇప్పుడు ఎదురుగా మీరు ఒక స్ట్రక్చర్ చూసారు కదా, అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. యూజువలీ ఎప్పుడు వచ్చినా కూడా మేము దాన్ని చూస్తూనే ఉంటాం కానీ అదేంటో తెలుసుకోలేకపోయాము. ఈసారి ఇంకా సర్లే అని చెప్పి అక్క పక్కన కూర్చున్నాను అడిగితే నాకు కూడా తెలియదండి, మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అని అంటున్నాను. ఇంకా సర్లే లైట్ తీసుకున్నాం. మీరు ఎదురు చూసారంటే మొత్తం సముద్రం ఉంది. మనం మడ్ బే పార్క్ నా వీడియోస్ చూపించాను కదా, మడ్ బే పార్క్ ఒకటి, దాని తర్వాత మీకు వైట్ రాక్ ఒకటి, ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టంటే మొత్తము ఈ సైలేష్ లేక్ నుంచి వచ్చిన సీన్ నుంచి వచ్చిన అనమాట. సో ఇవి సేమ్ అంతే, మొత్తం మడ్ ఉంటుంది, మొత్తం మీకు లోపల ఇసుక ఉండదు అనమాట అట్లా. సో ఒకవేళ మీరు నా ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా, బెల్ ఐకాన్ కొట్టకపోయినా ప్లీజ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ నేను మీకు మళ్ళీ పెడుతూనే ఉంటాను. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2లో ఏంటి అన్నట్టంటే నేను మీకు మొత్తం టులాలిప్ మాల్ చూపిస్తాను, దాని తర్వాత మీకు అక్కడ మేము చేసిన షాపింగ్ చూపిస్తాము. అట్లా మేము రెడ్ మండ్ వెళ్ళాము జస్ట్ ఫర్ బిర్యానీ పర్పస్, అది చూపిస్తాను. అండ్ ద మేజర్ థింగ్ ఏంటంటే కెనేడియన్ ఇమిగ్రేషన్స్ ఎట్లా జరిగింది మాకు అనేది కూడా అది మనకి ఫుటేజ్ ఉందన్నమాట. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ఇదంతా బ్లెయిన్ సిటీ అనమాట, యునైటెడ్ స్టేట్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా ఇది. ఓకేనా, సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.